ఇటు వార్తలు ఉండే ఇటు ఆంధ్రాలో తెలంగాణలో ఆంధ్ర వార్తలు కూడా ఉండే అందువలన ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు క్రమంగా రాష్ట్రం విడిపోయిన భావన మీడియాలో అయితే బాగా వచ్చింది. టీవీ ఛానళ్ళలో ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా న్యూస్ ఛానళ్ళన్నీ కూడా 2 రాష్ట్రాలు ఇస్తున్నాయి. టీ న్యూస్ తప్పించి ఇక్కడ మిగతాదంతా నడుస్తుంది. మిగతా అన్ని ఛానళ్ళలో కూడా క్లియర్‌గా ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. అయితే వార్తలు రాసే క్రమంలో మాత్రం ఎక్కడికక్కడ ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే ఆంధ్రాలో రాసే ప్రతి వార్త రాసేటప్పుడు తప్పనిసరిగా జగన్ హయాంలో నాశనం అయిపోతే బాబు హయాంలో బాగు చేస్తున్నారు, జగన్ హయాంలో ఇది పడుకుంటే బాబు హయాంలో చేస్తున్నారు, ఇంతకుముందు అద్భుతంగా ఉండేది ఇలా రాసుకొస్తున్నారు. తెలంగాణలో కూడా అట్లా రాస్తున్నారా? కేసీఆర్ హయాంలో నాశనం అయిపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇది డెవలప్ చేస్తున్నాడు, కేసీఆర్ ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే రేవంత్ వచ్చి ఇట్లా చేస్తున్నాడని ఏమన్నా రాస్తున్నారా? అది చేస్తే ధైర్యం చేసినట్టే. అక్కడ ప్రస్తుతానికి 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిలో చంద్రబాబు గారిని చూసుకున్నారు, ఇక్కడ బాబు గారిలో బాబు గారిని చూసుకుంటున్నారు. అర్ధజన్ మీడియా కూడా రాత రాసేటప్పుడు అక్కడ కొంత భయం ఉంటుంది అనుకుంటున్నాను నేను తెలంగాణలో. ఎందుకంటే రేపు మళ్ళీ కేసీఆర్ వస్తే తాడతీస్తాడు, కేటీఆర్ వస్తే తాడతీస్తాడేమని. ఇక్కడ జగన్ని తొక్కేసి రానియకుండా చూడగలం అన్న నమ్మకం ఉంది. ఒకవేళ జగన్ వచ్చినా వీళ్ళ ఆస్తులకి ఏ ప్రాబ్లం లేదన్న ధైర్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా తెలంగాణలోనే కాబట్టి. అదే అక్కడైతే కనుక అవసరమైతే ఆస్తుల మీద కన్నా గొడవకి వెళ్తారన్న భయం ఉంది. అందుకని అక్కడ ఏ పార్టీతో అందరి పార్టీలతో కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు. అక్కడ అట్లా ఉందా పేపర్లు ఒకసారి చూసిన వాళ్ళే చెప్పాలి.